విత్తన బంతులతో పచ్చదనం పరిడవిల్లాలి. ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరగించిన పండ్ల విత్తనాలు అటవీ శాఖకు అందజేయండి. దేశీయ విత్తనాలు సేకరించడం అవసరం. ఐ.కె.వి. రాజు, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, విశాఖపట్నం. విత్తన బంతులుతో పచ్చదనం పరిడవిల్లాలి అని విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐ.కె.వి. రాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కంబాలకొండలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చారు. అనంతరం రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. ఈ రోజు శీతోష్ణస్థితి వేడెక్కడం వలన అందరికీ ఇబ్బంది ఏర్పడింది అని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురిసే సమయంలో విత్తనాల బంతులు కొండల్లో, మైదాన ప్రాంతంలో, తీర ప్రాంతంలో విస్తృతంగా విత్తనాల బంతులు చల్లవలసిన అవసరం ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరగించిన పండ్ల విత్తనాలు అటవీ శాఖకు అందజేయండి అని పిలుపునిచ్చారు. దేశీయ విత్తనాలు సేకరించడం అవసరం అని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ అడవులు పుడమి మీద జీవిస్తున్న అన్ని జీవులకు ఊపిరి అందిస్తాయి అని వివరించారు. ప్రతి ఒక్కరూ 70% పచ్చిపేడ, 1-2 రోజుల నాటిది, 30% ఒండ్రుతో ఉన్న ఇసుక మట్టి మిశ్రమాన్ని చపాతీ పిండి తరహాలో కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒకే రకమైన విత్తనాలు 3 వంతున పెట్టి ఉండ చేయడం ద్వారా విత్తనాల బంతులు తయారు అవుతాయి అని వివరించారు. తయారు అయిన విత్తనాల బంతులు 3 రోజులు ఆరబెట్టాలి అని పేర్కొన్నారు. సీడ్ బాల్స్ గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి అని కోరారు. అయితే గడ్డిగాదం ఉండరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మాణిక్య కుమారి, డిఎఫ్ఐ సోమసుందరం, పాడేరు డిఎఫ్ఐ ఉమామహేశ్వరి, పార్వతీపురం డిఎఫ్ఐ ప్రసూన, చింతపల్లి డిఎఫ్ఐ నరసింహారావు, అనకాపల్లి డిఎఫ్ఐ శామ్యూల్, స్క్వేర్ డిఎఫ్ఐ సునీల్ కుమార్, విశాఖపట్నం సబ్ డిఎఫ్ఐ శ్రీవాణి తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రేంజర్లు, ఇతర అధికారులు, సిబ్బంది 400 మందికి పైగా పాల్గొన్నారు. ఈ విత్తన బంతుల కార్యక్రమంలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే, మేము చెప్పినా చెప్పకపోయినా అది ముందు మీ దగ్గర ఉన్న విత్తనాలు సేకరించుకోవాలి. ప్రతి ఫారెస్ట్, ప్రతి రేంజ్ ఆఫీసరు, ప్రతి బీట్ ఆఫీసరు, ఏబిఓ కానివ్వండి, ప్రొటెక్షన్ వాచర్స్ అందరికీ టార్గెట్ని తీసుకుని ముందు మనకి ఈ విత్తన బంతులకి ఏ విత్తనాలు పనిచేస్తాయి అనేది మీకు ఒక అవగాహన ఉంది. అది తెలుసుకుని వెంటనే విఎస్ఎస్లో మీరు ఫస్ట్ వెళ్ళి ముందు విత్తనాలు సేకరిస్తే మనకి అది ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే ముందు విత్తనం లేకుండా ఆఫ్ బాటనీ అట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్, మన రైల్వే స్టేషన్ దగ్గర జ్ఞానాపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్ లో నేను బాటనీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తూ ఉన్నాను. అయితే నేను ప్రొఫెసర్ గా పనిచేస్తూ దాంతో పాటు నేను నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే విభాగానికి కూడా కోఆర్డినేటర్ గా చేస్తూ అందులో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా కాలేజీ దగ్గరలోనే ఒక 2 దత్తత గ్రామాలు తీసుకున్నాం మేము. ఆ దత్తత గ్రామాల్లో ఒక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు, దానికి సంబంధించి ముఖ్యంగా మొక్కల పెంపకం, ఈ కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే నేను గత 35 సంవత్సరాలుగా కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ గత 17 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి, మొక్కల పెంపకానికి సంబంధించి ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తున్నా. ఎందుకంటే నేను బాటనీ డిపార్ట్మెంట్ కాబట్టి. సో బాటనీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ తో అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కొంచెం అవినాభావ సంబంధాలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని, శ్రీ విద్య మేడం గారిని కూడా నేను కలిశాను. ఈ మధ్య కాలంలో నేను మా కాలేజీ తరఫున మేము గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా పెద్ద ఎత్తున విత్తన బంతులు మేము తయారు చేశాం. దాని ద్వారా మా కాలేజీ 2 ప్రపంచ రికార్డులు సాధించింది. సో ఆ కార్యక్రమంలో ఏంటంటే, థ్యాంక్ యూ, మా కళాశాల విద్యార్థులు అలాగే మా కళాశాలకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపు ఈ ఉత్తరాంధ్ర
ఇది తురా విత్తనం 3 ఎడుతున్నాం చూడండి. ఇవి బాగా చేతిని మాటంటే వెళ్ళిపోతాయి, ఇవి చెయ్యక్కర్లేదు. ఇది కూడా అక్కర్లేదండి, అది కూడా చేయొచ్చు. ఒకే సీడ్ వేసుకోవాలి. 2-3 సీడ్లు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే ఒక సీడ్ 15 సంవత్సరాలుగా చెట్టు చచ్చిపోతుంది, రెండోది 100 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 15 ఏళ్ళు చచ్చిపోయడానికి చెడపడతాం. అదేం చేస్తుంది, 100 ఏళ్ళు ఉండే చెట్టుని చంపేస్తాం. కాబట్టి ఒకే రకం వేసాం అనుకోండి, దాని కాలంలో జీవించేస్తుంది. ఇది ఇనఫ్. పెద్దగా చేస్తే ఎక్కువ రోజు నీరు పీల్చుకుని ఉంటారు, చిన్నది చేస్తే తక్కువ అవుతాయి.